Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరి చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించండి. సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర తండ్రి దేవ, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను నాయన. అయ్యా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచనం ప్రకారం నన్ను నీకు సమర్పించుకుంటున్నాను దేవా. అయ్యా, నాలో ఉన్న చెడు ఆలోచన తీసివేయని అడుగుతున్నాను దేవా. నాలో ఉన్న కోప క్రోధ మోహంని తీసివేయని అడుగుతున్నాను నాయన. అయ్యా, నాలో ఉన్న అనారోగ్యం నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను దేవా. ఎలాంటి అనారోగ్యం రాకుండా తీసివేయని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీలోని స్థిరముగా జోష్వలా స్థిరముగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, పక్కవారు నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, నీ ఆలయం నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, మమ్మల్ని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా. ఎక్కడైతే నీ నామంలో 2-3 ఉన్నారు అక్కడ నేను ఉన్నాను అన్నావు దేవానికి స్తోత్రం ప్రభువా. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నారు నైనా. ఎంతో మంది ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా. షుగర్ అని, క్యాన్సర్ అని, మౌత్ క్యాన్సర్, కిడ్నీలో స్టోన్స్ అని, ఇంకా ఎన్నో చెప్పలేని అని బాధపడుతున్నారు దేవా. అలాంటి బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకొని దేవా. అయ్యా, మేము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. లేవియాకాండం 5వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మా పాపాలను ఒప్పుకుంటున్నాను దేవా. అయ్యా, మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీవు నా యందు మాట్లాడుతున్నాను, నీకు వదిలాడుతున్నాను దేవా. మత్తయి 10:20 ప్రకారం నీవు నా యందు మాట్లాడుతున్నావు దేవా. ఇక్కడ నేను మాట్లాడలేను రాజా. అయ్యా, నీకు ఎంతో స్తోత్రం రాజా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన రాజా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి అయినా. ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఆ బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకోండి. వాళ్ళు ఏమి తలంచి ప్రార్థిస్తున్నారో నీకు మాత్రమే తెలుసు. అయ్యా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంతో, ఇంకా ఎన్నో రకమైన బాధలు పడుతున్నారు దేవా. ఇంట్లో కుటుంబంలో శాంతి సమాధానం ఉండలేకపోతుంది అయినా. అయ్యా, నేను స్తుతించి ఆరాధించలేకపోతున్నారు దేవా. అయ్యా, నీ వాక్కుకి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాము అయినా. అయ్యా, సోమరిపోతుగా జీవించకుండా అయ్యా మంచిగా జీవించాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఫస్ట్ తిస్సలోనికీయులకు చెప్పినావు దేవా 5వ అధ్యాయం 14వ వచనం, సోమరిపోతుగా జీవించొద్దని చెప్పినావు నాయనా. అయ్యా, హెచ్చరించమని చెప్పినావు నాయనా. అయ్యా, మీ వాక్కుకి వ్యతిరేకంగా వెళ్ళిపోయిన వారిని మార్చాలని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి ఒక్క బిడ్డల్ని ఆదిలో ఉంచుకో దేవా. అయ్యా, ఎవరు ఏమి తలంచుచున్నారో నీకు మాత్రమే తెలుసునైనా. అయ్యా, నువ్వు గమనించేవాడవు నైనా. అయ్యా, మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, పరలోకం నుంచి చూస్తున్నావు నైనా. ఎంతో స్తోత్రం దేవా. అయ్యా, ఈ చుట్టుముట్టుని దేవదూతలు పంపించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, నీ ముళ్ళ కంచెని వేయమని అడుగుతున్నాను నైనా. అయ్యా, మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, అపోస్తుల 2:20 ప్రకారం నువ్వు నా కుడి పక్కన ఉన్నాను అన్నావు దేవా. నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, 2 కొరింథీ రాసిన లేఖ 6వ అధ్యాయం చెప్పినావు దేవా. అయ్యా, నీ వాక్కుకి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాం, వ్యర్థం చేస్తున్నాము దేవా. అయ్యా, మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను నైనా. నీ కృపని వ్యర్థం చేస్తున్నాము నైనా. అయ్యా, నేను ఎంత మోసగిస్తున్నాము దేవా. ఆమోసు 3:7 ప్రకారం దేవుని సేవకులకు చెప్పని ఏది కూడా చేయరాదని చెప్పినావు నైనా. అయ్యా, నేను అంతగా ఘోరంగా నిన్ను మోసం చేస్తున్నాము నైనా. ఈ పాపమైన మూర్ఖం నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా, నీ దివ్య రక్తముతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్నారు దేవా. పడుకోలో ఉన్నవారిని నువ్వు లేవనెత్తనన్నావు దేవా. నీ స్వస్థతనిస్తానన్నావు దేవా. అయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా, అనారోగ్యంతో కుంగి కుసించిపోతున్నారు నైనా. అయ్యా, నీ వాక్కు వినలేకపోతున్నారు నైనా. అనారోగ్యంతోనే అలసిపోయి ఇంకా విశ్రాంతి కాదు, అలసివలసిన నా వద్దకు నేను విశ్రాంతిని ఇస్తానన్నావు దేవా. అయ్యా, నీ సన్నిధిలో పాల్గొనాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఎంతో మంది అనాథక పిల్లలు బాధపడుతున్నారు దేవా. తినలేక తిండి లేదని బాధపడుతున్నారు నైనా. అలాంటి బిడ్డలు నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, పెద్దవారి నుంచి చిన్నవారి, చిన్నవారి నుంచి పెద్దవారిని ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, ప్రతి ఒక్క సంఘాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి నైనా. ప్రతి ఒక్క సంఘ కాపర్లని ఆధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, నీ వాక్కు వ్యతిరేకం చేస్తున్నట్టయితే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, పశ్చాత్తాపం పడాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, మీకా 7:18-19 ప్రకారం మా పాపాలని కాలికి నలగదొక్కమని అడుగుతున్నాను దేవా.
అయ్యా మమ్మల్ని నీ ఆదిలో ఉంచుకోండి నాయన. అయ్యా నిన్ను నేను స్తుతించి ఆరాధించేటప్పుడు నా గొంతును నీ ఆదిలో ఉంచుకోండి దేవా. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ ఆదిలో ఉంచుకోండి నాయన. అయ్యా తలనొప్పి, కాళ్ళ నొప్పి, కడుపు నొప్పితో బాధపడుతున్నారు హర్ష, అలాంటి బిడ్డని స్వస్థతని మనం అడుగుతున్నాను నాయన. ఇంకా ఎంతో మంది రకమైన బాధలు పడుతున్నారు దేవా. అయ్యా నీ పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపమని అడుగుతున్నాను దేవా. ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా మేము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను నాయన. అయ్యా మత్తయి 10:20 ప్రకారం నీవు నా యందు మాట్లాడి కొట్లాటి వందనాలు దేవా. అయ్యా రోమా 8:16 ప్రకారం నీ ఆత్మతో ఆత్మ జతపరచమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీ ఆత్మ లేని మేము జీవించలేము రాజా. అయ్యా ముఖరంధ్రంలో ప్రణవాయువు నువ్వున్నావు దేవా. అయ్యా నీ శ్వాస ద్వారాను మేము జీవించుచున్నాము నాయన. అయ్యా మమ్మల్ని నీ ఆదిలో ఉంచుకోండి దేవా. అయ్యా నీ వాక్కుకి వ్యతిరేకంగా వెళ్లకుండా నీ సన్నిధిలో జీవించాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా మమ్మల్ని నీ ఆదిలో ఉంచుకోండి నాయన. అయ్యా సున్నం కొట్టిన సమాజంలాగా జీవించకుండా నీ దైవ వాక్కులో జీవించాలని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలు నీ ఆదిలో ఉంచుకొని నాయన. ప్రతి ఒక్క బిడ్డని ఆదరించుకోమని ఈ చిన్ని ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు తిరుపాదాల చెంత అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పరలోకమందు మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం నేటికి ఇవ్వండి, వారు మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మల్ని శోధనని ప్రవేశించక కీలను రక్షించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు వాసించిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు వాసించిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశించిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు వాసించిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మనసు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక, ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. ఓ నా యేసువా పాపాత్మ పాపం క్షమించి మమ్మల్ని నరకాల నుండి కాపాడండి, జగత్కృప మోక్షాన్ని చేర్చండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరలోక రాణి అమ్మా మరియా, భూలోక తల్లి అమ్మా మరియా, పరలోక రాణి అమ్మా మరియా, భూలోక తల్లి అమ్మా మరియా, మరియమ్మ ఓ మరియమ్మ మా కోసం ప్రార్థించమ్మా.
the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, అయ్యా నీకు స్తోత్రం రక్ష. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని నైనా అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్నారు దేవా, వాళ్ళు కుంగి కుసించిపోతున్నారు నైనా అయ్యా, వాళ్ళు చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మనుషుని నమ్మి మోసపోతున్నాము దేవా, ఆ మాట ఈ మాట చెప్పి మనం మోసం చేస్తున్నారు దేవా. అలాంటి బిడ్డని నీ ఆధీనంలో ఉంచుకొని దేవా నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. కృపను వ్యక్తం చేస్తున్నాము నైనా అయ్యా, మేము విశ్వాసంతో ప్రార్థించలేకపోతున్నాము దేవా. అయ్యా మమ్మల్ని ఆదిలో ఉంచుకొని నైనా అయ్యా మోసం చేయవు నైనా అయ్యా, మమ్మల్ని ఆదిలో ఉంచుకొని దేవా నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా శివలని కన్నులు కనిపించలేదు
రక్ష. అలాంటి బిడ్డల్ని ఆదిలో ఉంచుకొని నైనా వాళ్ళు ఏమి పాపం చేస్తున్నారో వాళ్ళని క్షమించమని అయ్యా మారని దేవుడవు నైనా. అయ్యా మేము మారిపోతున్నాము రక్ష. అయ్యా హల్లెలూయా 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 అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. ఈ లోకం మారిన మనుషులు మారట్లేదు రక్ష. అయ్యా నీ ఆదిలోంచుకొని దేవా అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 అయ్యా తావుడికి బానిస అయిపోయిన బిడ్డల్ని విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ఈ లోకము నాశ నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ఎంతో మంది పైపల పడిపోయి ఉన్నారు రక్ష. వాళ్ళని ఒట్టి స్వస్థతని మనం అడుగుతున్నాను దేవా. నీ దివ్య రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 అయ్యా తలనొప్పి నుంచి విడుదల కావాలని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా కడుపు నొప్పితో బాధపడుతున్నాను రక్ష. అయ్యా ఈ కడుపు నొప్పిని ఈ నిమిషమే తొలగించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నీ దివ్య రక్తముతో కడిగి వేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా నేను తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. అయ్యా నా పాపాలను క్షమించమని అడుగుతున్నాను దేవా. నాలో ఉన్న ఎలాంటి చెడు ఆలోచన రాకుండా ఈ నిమిషమే తొలగించమని అడుగుతున్నాను దేవా. ఈ మట్టి తలంపులనైనా అయ్యా నీ వాక్కుమాల నింపాలని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 అయ్యా నీకు స్తోత్రం 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 ప్రభువా. అయ్యా చిన్న బిడ్డల్ని ఆదిలో ఉంచుకొని దేవా. అయ్యా కళ్ళు కనిపించలేదని బాధపడుతున్నారు నైనా. అయ్యా నీ దివ్య హస్తముతో అభిషేకించమని అడుగుతున్నాను దేవా. స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 స్తోత్రం 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 ప్రభువా. హల్లెలూయా 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 పరలోకమందున్న మా యొక్క ఒక తండ్రి నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానం నేటిని ఇవ్వండి. మా తప్పకుండా మేము మన్నించినట్టు మా పిల్లలు మన్నించండి. శోధనలు ప్రవేశించక కీడులను రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చైతన్య మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మన సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 రోజు మొదటి శనివారము ఆగస్టు మాసము మొదటి శనివారము. అందులో ఈ మాసము 29వ తారీఖున మనము తల్లి మరి యొక్క పతావిష్కరణ అనగా ఫ్లాగ్ హాయిస్టింగ్, ఆయన నవదిన జపదండలు జరగబోతున్నాయి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా Hallelujah. Hallelujah. మరియే వాల్గా. మరియే వాల్గా. ఆవే మరియా. ఆవే మరియా. Praise the Lord. Praise the Lord. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని ఉన్నతమైన ప్రేమను, ఆయన కృపను అర్థం చేసుకుంటూ ఆయన కృపను వేస్ట్ చేయని ఓ నా విశ్వాసులారా, ఈరోజు అంశము శోధనలను జయించకపోతే లేదా శోధనను జయించాలంటే నువ్వు ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి శోధన. ఎవ్రీ వన్ ఆర్ టెంప్టెడ్ బై Satan. Tempted by Satan, and some are being tested through the temptation of God to test your faith. ప్రతి ఒక్కరు శోధింపబడుతున్నారు. అందులో ప్రత్యేకముగా దేవుడు కొన్నిసార్లు దయ్యం శోధించడం ఒకవైపు అయితే, దేవుడిని విశ్వాసాన్ని పరీక్షించుటకు నిన్ను కూడా కొన్నిసార్లు శోధిస్తాడు. అయితే దేవుడు శోధన చేస్తే దానికి ఏం చేయాలనేది మరొక అంశం. కానీ సైతాను శోధిస్తుంటే ఆ సైతాను శోధనను ఎలా గెలుచుకోవాలి, ఆ శోధన కొరకై నువ్వు ఏం చేయాలి అనేది ఈరోజు అంశం. అయితే ఇక్కడ
నేను ఒక పదం వాడాలనుకుంటున్నాను. ఆ పదం చాలా ఊత పదం, అందరికీ తెలిసిన పదమే. కానీ ఆ పదముకు ఉన్న గొప్ప శక్తి, ఆ పదంలో ఉన్న గొప్ప ఆలోచన ఏంటనేది మనం చూడాలి. ఆ పదం ఏంటంటే, ఆ సెంటెన్స్ ఏంటంటే, ఆ వర్డ్ ఏంటంటే, సెంటెన్స్ కూడా కాదు, వర్డ్. చెప్పగలుగుతావా? చెప్పలేదా? కఠినం. ఏంటి అది చెప్పు. కఠినం అంటే ఏంటి? ఏమో కఠినంగానే తెలుగులో కఠినంగా ఉండాలి. కఠినం అంటే మనస్సు గట్టిగా చేసుకోవాలి, మనస్సుని రాయిలా చేసుకొని నిలబడాలి. ఈ వర్డ్ చాలా అవసరం ఈ అంశంలో, ఈరోజు టాపిక్లో ఇది చాలా అవసరం. అయితే మనము అంశంలోకి వెళ్దాం. సువార్త నుండి మనం బోధించబోతున్నాం, ఈరోజు వినబోతున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6, 7, 8, 9, 10. అయితే ముందు మనం 6, 7 చదువు. మత్తయి సువార్త, రీడింగ్ ఫ్రమ్ ద గాస్పల్, Matthew's Gospel, chapter 18, verses 6 onwards. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనము. నన్ను విశ్వసించి ఈ చిన్నవారిలో ఎవరినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాని మెడకు తిరగాటి రాయి కట్టి అగాధ సముద్రములో పడదోయుట వానికి మేలు. ఆటంకములతో కూడిన ప్రపంచమా, అనర్థారము ఆటంకములు తప్పవు, కానీ అందుకు కారకుడైన వానిని అనంతరము నీ చెయ్యి కాని నీ కాలు కాని నీకు పాపకరణమైనచో దానిని నరికి పారివేయము. వాక్యము సర్వేశ్వరానికే మహిమా కలుగును గాక. ఆమేన్. సమస్త మహిమా ప్రభునకే చెందును గాక. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం. Praise the Lord. Praise the Lord. Praise the Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా యేసువా వందనం. యేసువా యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం సెలవిస్తున్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనము. నన్ను విశ్వసించు, నన్ను ఎవరైతే నమ్ముచున్నారో, ఈ చిన్నవారిలో, చిన్నవారైన చిన్నపిల్లగా కాదు ముచ్చట. చిన్నోడు ఎవడు తొందరగా దేవుని విశ్వాసంలో ఎదగడు. ఇంత పెద్దగా అయినాకనే విశ్వాసం ఏంటంటే పూర్తిగా అర్థమవుతుంది. వెన్ యూ హ్యావ్ ఇనఫ్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ గాడ్, దెన్ యు ఆర్ కాల్డ్ ఎ కంప్లీట్ మ్యాన్ అండ్ ఉమెన్. దేవుని అర్థం చేసుకునే ఒక స్థాయికి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు సంపూర్ణమైన మానవుడవు, సంపూర్ణమైన మానవురాలివి. అయితే ఎవరికైతే దేవుడు పూర్తిగా అర్థం కాడో వారు అజ్ఞానులు, అవివేకులు, వృద్ధమైన వారు. పెద్దగా అయినా కూడా అంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60 సంవత్సరాలు వీపుకు వచ్చిన తర్వాత కూడా మనం దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే అది వృద్ధం. అంతేనా? ఆ టైం కంతా నీకు లోకం అర్థమైపోతుంది. ఏమేమి అర్థమైపోతుంది? లోకం అంటే ముఖ్యమని అర్థమైపోతుంది. ప్రేమ అర్థమైపోతుంది, పెళ్ళి అర్థమైపోతుంది, పిల్లల్ని గండం అర్థమైపోతుంది, పిల్లల్ని ఎలా పెంచాలో కూడా అర్థమైపోతుంది. 30 సంవత్సరాలకి ఇవన్నీ అర్థమవుతుంది. కానీ ఇవన్నిటికీ సమస్త కారకుడైన దేవుడు నీకు అర్థం కాడు. అందుకే యోబులో ఎలాయు ఒక చాలా మంచి మాట చెప్పాడు. Praise the Lord. యోబు గ్రంథం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తుతి. యోబు గ్రంథము
32వ అధ్యాయం 32వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. పెద్దవారైతే ఏమి మాట్లాడవలెను. చాలా ఆ మాట నొక్కేసిన గట్టి చెప్పు. ఈ పెద్దవారులే ఈ పెద్దవాళ్ళందరికీ అర్థం కావాలి ఆ వచనం. బాగా గట్టిగా అరిచి మరి చెప్పు. యోబు గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనము. పెద్దవారులే మాట్లాడవలయునని, వృద్ధులే జ్ఞానవాక్యములు పలుకవలయునని అని నేను భావించితిని. కానీ మహోన్నతుని ఆత్మయే నరులలో నేర్కొని ఉండి వారికి జ్ఞానము నొసగు నేర్పుడి గ్రహించితిరి. వృద్ధులైనంత మాత్రముననేమి జ్ఞానము అలవాడదా? ఎందుకు నవ్వినా అంటే, ఎందుకు నవ్వుతున్నా అంటే, చాలా మంది పెద్దవారు ఉన్నారు. అందులో నేను ఎవరైతే భయం చదవలేదో, ఎవరు దేవుని వాక్యం వినలేదో, దేవుని వాక్కుకి ఇంకా లోబడలేదో వాళ్ళని చూసి నాకు నవ్వు రాదు. కానీ బైబిల్ పట్టుకొని సర్వీస్ చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, మేము దేవునికి జీవితం అర్పించేశాం, దేవుని జ్ఞానం మా దగ్గర ఎక్కువ ఉందని చెప్పే కొంచెమంది పెద్ద మనుషులను చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళని చూసి నిజంగా నేను ఏమైనా చేసి నవ్వుతా. అది ఏందో ఆటోమేటిక్గా నవ్వు వచ్చేసింది. వచనం విన్నాక నవ్వు వచ్చింది. యోబు గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం అంటుంది, యోబు తన 3 స్నేహితులు మాట్లాడుతుంటే 4వ వ్యక్తి అయిన ఎలాయు, దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డ, వీళ్ళని చూస్తున్నాడు. ఇతను యవ్వనస్తుడు. ఈ ఎలాయు అనేవాడు ఒక యవ్వనస్తుడు, యంగ్ బాయ్, వయసులో పెద్దవాడు కాదు. వీడేమనుకున్నాడు, 4 పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతారు కదా అంటే యోబు 3 స్నేహితుల పేరమ్మా నేను మర్చిపోయినా. యోబు 3 స్నేహితులు ఎవరమ్మా? నాకు తెలిసి బిలాయితో ఒక అతను ఉన్నాడు, జొలాబా ఒక అతను ఉన్నాడు, జొపేర్, ఈ 3 ఉన్నారు. అయితే ఈ 3 ప్లస్ యోబు 4 కలిసి దేవుని గురించి ముచ్చటిస్తున్న సమయంలో ఎలాయు లాస్ట్ లో ఎంటర్ అయ్యి ఏమనుకుంటున్నాడంటే, ఈ 3 దైవ బిడ్డలే కదా, ఈ 3 దేవుని జ్ఞానం ఎరిగి ఉంటారు, అందుకే వీళ్ళు మాట్లాడుకుంటున్నారని అతను నిలబడ్డాడు. కానీ ఈ 3 కాన్వర్షన్, యోబు తన 3 స్నేహితుల ముచ్చటంతా విన్నాక ఎలాహు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, యోబు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు, మీరు దైవ జ్ఞానము ఎరిగి ఉన్నవారు కదా, సో మీరు దేవుని గురించి కరెక్ట్గానే మాట్లాడతారనుకొని నేను నమ్మి పక్కన నిలబడ్డా. కానీ వాస్తవానికి మీకెవరికి కూడా దేవుని జ్ఞానము లేదు. చదవమా ఒకసారి 8వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. కానీ మహోన్నతుని ఆత్మయే నరులలో నేలుకొని ఉండింది. నరులు అనగా మనలో ఉంటుందని భావించాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆత్మతోనే పుట్టాడు, ప్రతి ఒక్కడు శరీరంతోనే పుట్టాడు. ఆత్మ శరీరముతో పుట్టి ఈ లోకంలో జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు. అర్థం చేసుకోవాలి, దైవజనుడు ఊకే నేను దేవుని సేవకుడిని, దేవుని సేవకురాలని చెప్పుకోవడం కాదు. దేవుని జ్ఞానమును, దేవుని ఆత్మను, దేవుని శరీరాన్ని దేవునికై అర్పింపబడ్డవాడే దైవ సేవకుడు, దైవ సేవకురాలు. ఈ 3 లేనివాడు సేవకుడు కాదు, సేవకురాలు కాదు. అయితే పుట్టం ఆత్మతో పుడతావు, పుట్టం శరీరంతో పుడతావు, ఎంటీ బ్రెయిన్తో పుడతావు. నువ్వు పుట్టినప్పుడు నీ బ్రెయిన్లో ఏం లేదు. నీ బ్రెయిన్లో ముందుగా వెళ్ళిన 3 ముచ్చట్లు ఏంటంటే, 3 మాటలు ఏంటంటే అమ్మ, నాన్న, తాత. ఎందుకంటే పుట్టిన ప్రతి బాబు, ఈ పుట్టిన ప్రతి పాప మొదటి పలికే 3 పదాలు ఇవే, అమ్మ, నాన్న, తాత. వాడు పెరగంగా ఇంకా అన్ని రకమైన లోక స్నేహాలను, లోక రిలేషన్షిప్స్ ని, బంధాలను, అనుబంధాలను మైండ్లో పెట్టుకుంటాడు. కాబట్టి దైవ బిడ్డలారా, దేవుని సేవకులారా, ఎప్పుడైతే మీరు పెద్దవారైపోతారో, అంటే మీకు దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చేస్తుందో, మీరు దేవుని జ్ఞానంను ఎరిగి ఉండాలి. అలా ఎరిగి ఉండకపోతే, అంటే దేవుని జ్ఞానం తెలుసుకొని ఉండాలి. దేవుని జ్ఞానం నువ్వు తెలుసుకోకపోతే నువ్వు అజ్ఞానివి.
మొదటి కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయం 20వ వచనం. పౌలు అడుగుతున్నాడు, ఈ లోక జ్ఞానులు ఎక్కడా, ఈ లోక పరిచర్యలు ఎక్కడా, ఈ లోకమైన కార్యంలో ఉన్నవారు దైవ బిడ్డలందరూ ఎక్కడ? ఈ లోక జ్ఞానం చదువుకునే వారలా దేవుని జ్ఞానం ముందు వ్యర్థమైన వారు. దేవుని జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం దేనికి పనికి రాదు. అయితే ఎలాహు అంటున్నాడు ఇక్కడ 9వ వచనంలో, యోబు గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం. వృద్ధులైనంత మాత్రముననే మళ్ళీ వృద్ధులైనంత వృద్ధులు అంటే నువ్వే నీ ఆ పదంలో నీ నోటితో చెప్పేసి అన్నమాట. పెద్దవారు అంటే నీకన్నా పెద్దవారు. ఈ పెద్ద మనుషులు అని ఎప్పుడు ఏ వయసు నుంచి ఏ వయసులో పెద్ద మనుషులు అంటాం మనం? 40 నుండి 60 పైబడ్డ వారిని పెద్ద మనుషులు అంటాం. అంతేనా? ప్రపంచంలో ఇట్లనే అంటారు కదా. అయితే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చే వారిని పెద్ద మనుషులు అంటారు. అయితే ఇక్కడ ఏమంటుండే ఎలాహు మళ్ళీ చెప్పు. యోబు గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనము. వృద్ధులైనంత మాత్రాన మీరు పెద్దవారైనంత మాత్రాన ఏమి విజ్ఞానం అలవాడదా? మీకు విజ్ఞానము అలవాటు కాదా, లేదా విజ్ఞానం అర్థం కాదా? వీపు మీద 40 సంవత్సరాలు వచ్చిందంటే సరిపోదు నాయనా. నీ బుర్రలో ఆవగింజంత జ్ఞానం ఉండాలి, ఆవగింజంత విశ్వాసం ఏంటో ఆవగింజంత కన్నా కొంచెం ఎక్కువ జ్ఞానమే ఉండాలి. అది లేకపోతే నువ్వు పెద్ద మనిషివి గానే కాదు. ఇప్పుడు నువ్వు ఇది చెప్పలేవుకి నేను పెద్ద మనిషి అని నేను చెప్పుకున్నాను, నీకు వచ్చి నువ్వు చెప్పుకోనైనా నీ వయసు చెప్తుంది నువ్వు పెద్ద మనిషివా చిన్నపిల్లవా. అంతే కదమ్మా. 12 సంవత్సరాల బాబుని ఏమంటారు? బాబు అంటారు. 24 సంవత్సరాల మనిషిని ఏమంటారు? వయసులో ఉన్నవారు అంటారు. 44 ఏమంటారు? పెద్దవారు అంటారు. 66 ఏమంటారు? పెద్ద మనుషులే అంటారు వాళ్ళు. మరి ఎక్కువ పెద్ద మనిషి తక్కువ పెద్ద మనిషి అన్నారు. 40 సంవత్సరాల పోయి ఈ వాక్యం చెప్పు నీ బుద్ధుంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను 40 అని చెప్పినాను, నా వయసు 40 సంవత్సరాలు, నేను పెద్ద మనిషి అని చెప్పినా అని ఇలాంటి కళ్ళుపల్లి కబర్లు చెప్పడం మానేసి సత్యాన్ని ఒప్పుకుడు నేర్చుకోవాలి దైవ బిడ్డలారా. వయసు పైన పడితే ఏముంది, నీకు దేవుని జ్ఞానం లేకపోతే ఆ వయసు ఏ పాటిది, ఆ పెద్ద మనిషి తనం ఏ స్థానము, నువ్వు ఎందుకు తోవి పనికి వస్తున్నావు అనేది ఎలా స్పష్టంగా అడుగుతున్నాడు. ఇక్కడ మనం అంటాము యెహోవా తండ్రి చాలా అగ్రపరుడు, ఆయన మాటలు బండలాగా ఉంటాయి, ఆయన మాటలు మనిషిని గుచ్చి చంపేలా ఉంటాయి, ఆయన తాడో పేడో తేల్చుకునే వ్యక్తి అని మనం అంటాం. కానీ అదే యెహోవా తండ్రి కుమారుడికి ఆ లక్షణాలు ఉండవా చెల్లమ్మ? యెహోవా తండ్రికి ఉన్న లక్షణాలు యేసుక్రీస్తు కూడా ఉండాలి కదా, తన కుమారుడు అన్నప్పుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం యెహోవా తండ్రి అన్నాడు, ఇతను నా కుమారుడు, తన పేరు యేసుక్రీస్తు, తన ఈ లోకంలో ఉన్న పాపాన్ని హరించి ఆయన మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడని రాసి ఉంది యోహాను 3:16. అంతేనా కదా సిస్టర్? రాసి. వెరీ గుడ్. అయితే మరి యెహోవా తండ్రి ఉన్న లక్షణాలు యేసుక్రీస్తులో కనబడవా? ఖచ్చితంగా కనబడతాయి. అయితే యేసుక్రీస్తు చూడు, మనం అంటాము యేసుక్రీస్తు చాలా శాంతమూర్తుడు, చాలా ప్రేమ గలవాడు, ఆయన ఎప్పుడు ఎవరిని నొప్పించరు, ఆయన ఎప్పుడు ఎవరిని బాధ పెట్టరు అంటారు. ఈ మాటలు విను నీకు అర్థమవుతుంది. ఆయన్నే అంటుండు మత్తయి సువార్త, యేసుక్రీస్తు స్వయంగా తన నోటితో చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న విశ్వాసులు ఎవరైనా, చదువుతల్లి చదువమ్మాయి, మత్తయి 18. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనము. 6-7 చదువు. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో, చిన్నవారు అంటే పసిపాపలు ఉద్దేశించి అని చెప్తలేడు, పెద్దవారు, అప్పుడే విశ్వాసంలో పైకి వస్తున్న వారి గురించి ఆయన మాట్లాడుతున్న మాట అది. ఆయన ఏమంటున్నాడు? ఎవరినైనా పాపమునకు ప్రేరేపించబడుట కంటే, అంటే నువ్వు పాపం చేయని సైతాన్ని ప్రేరేపిస్తాడు. ప్రేరేపించడం అంటే సైతానికి ఇచ్చే ఆలోచన. ప్రేరేపించు అని అర్థం ఏంటంటే, నీ మనసులో ఒక ఆశ, ఈరోజు నువ్వు వాక్యం చదవకు, ఈరోజు నువ్వు లైవ్ చేయకు, లేదా ఈరోజు నువ్వు బైబుల్ చదవకు, సినిమాకు పోయిరా, ట్యాంక్ బోర్డు మీద కూర్చొని సపరేట్ చేయి,
ఎప్పుడు దేవుడు 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 అంటే ఎట్లా? ఒక్క రోజైనా అట్లా వెళ్ళి పర్సనల్ లైఫ్ జీవించొస్తే బాగుంటుంది. ఈ సైతాన్ గాడు నీ మనసుని ప్రేరేపిస్తున్నాడు, నువ్వు ఇలా చేయి. ఈరోజు వాక్యం పక్కన పెట్టి ముచ్చట్లు పెట్టు, ఈరోజు వాక్యం పక్కన పెట్టి సినిమా చూడు, ఈరోజు వాక్యం పచ్చని పెట్టి అట్లా మొగ్గుల్ని తీసుకొని బయటికి పోయిరా. ఈరోజు దైవ వాక్యం రోజు బోధిస్తున్నాడు, ఒక్కరోజు బోధించితే ఏమైపోతుంది? ఒకరోజు ఇట్లా లంచ్కి వెళ్ళి సంపద బయటికి. వాక్యాన్ని పక్కన పెట్టేలా వాడు ప్రేరేపిస్తాడు. నీ విశ్వాసాన్ని దొంగతనం చేయడానికి సైతాను వచ్చాడు. నీ విశ్వాసాన్ని మింగడానికి వాడు నీ మీద గర్జించు సింహం వలె పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నీ మనసును చెడగొడుతున్నాడు, వాడు ప్రేరేపిస్తున్నాడు. ఏం విశ్వాసం, రోజే కదా, ఏదో ఒక్కరోజు కాకపోతే ఏమిది, ఒక్క రోజు చాలు, ఆ ఒక్క నిమిషం చాలు ఆయన మాయల బండికి. ఆయన మాయలో పడ్డామనుకో తొందరగా బయటికి రామ్ వాడు ప్రేరేపిస్తాడు అన్నమాట. నీ విశ్వాసాన్ని కొంచెంసేపు పక్కన పెట్టాను. అప్పుడు అట్లాంటి టైంలో యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒకవేళ సైతాన్ని నన్ను ప్రేరేపిస్తే నువ్వు ఒక పని చేయి, నీ మెడ ఒక పెద్ద రాయి కట్టుకొని సముద్రంలో దూకు. ఇప్పుడు ఈ రాయి కట్టుకొని సముద్రంలో దూకితే ఏమవుతుంది? చదివితే కాదమ్మా, అర్థం కూడా చేసుకోవాలి కదా. రాయి కట్టి సముద్రంలో దుంకుమన్నాడు. నువ్వు పోతా రాయి తీసుకుని సముద్రం దుంకినావు అనుకో, ఏమవుతుంది? ఊపిరాడిక సస్తావు. నీకు అది మాత్రం తెలుసు. ఆ రాయి బరువుగా ఆ మనిషి బరువుకి ఏమైతే నేను చెప్తా. ఎప్పుడైతే రాయిని మెడ కట్టుకుంటావో సముద్రంలో దూకుతావు. ఆ రాయి ఎంత కిందికి పోయి ఆగుతుంది, నువ్వు ఆడ ఆగుతావు. ఇప్పుడు ఎంతటి దానినా నువ్వు గాల్లో విసురున్నావు అంత వచ్చి ఎక్కడ పడాలి? నేను ఎత్తున పడతాను. కింద ఎక్కడ? అడుగునే ఎక్కడ? బావి. ఈ సముద్రం ఉందా? నరకానికి కనెక్షన్ ఉందా? ఒకవేళ చూడు చెల్లమ్మా, అర్థం చేసుకో. ఒక రాయిను పైన ఎంత పైకన్నా విసురుతావు, అది వచ్చి ఎక్కడ పడుతుంది? కింద. ఎక్కడ? కింద ఏంది? ఆ మాట వాడు ఏమవుతుంది? అయితే నీ విశ్వాసము గట్టిగా అయినప్పుడు, ఆ విశ్వాసం సైతాన్ దొంగలించడానికి వచ్చినప్పుడు నువ్వు ఒక రాయి కట్టుకొని సముద్రంలో పడిపో. ఇప్పుడు సముద్రంలో పడ్డానికి ఏమైందంటే ఆ రాయి కరెక్ట్ సముద్రం కింద భూమి మీద పోయి ఆగుతుంది. అంటే సముద్రం లోతు ఎంతో ఎవరికి తెలియదు కదా, అది కరెక్ట్గా సముద్రం ఎండింగ్కి పోయి పడుతుంది. అంటే దేవుడు ఏమన్నా అంటే చచ్చిపో. నీ విశ్వాన్ని చెడగొట్టుకోవడం కన్నా నువ్వు చచ్చి. యేసుక్రీస్తు ఎంత కఠినంగా మాట్లాడుతుంది చూడు. కరుణామయులకు నిలబడే మనిషి, ఆయన నిలబడి గుసి నవ్వులు నవ్వుతున్న మనిషి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. అని ఏమన్నా డైరెక్ట్గా రాయిని మెడకు కట్టుకొని సముద్రంలో దూకు. నువ్వు సముద్రంలో దూకినాక మా అంటే సగం సముద్రానికి పోయి సచ్చి పైకి తేలుతావేమో, కానీ రాయి కట్టుకొని దుంకుతే మాత్రం నువ్వు అడుగులోకి వెళ్ళిపోతావు. పెద్ద పెద్ద గజయితగా నువ్వు దిగి 4 రోజులు 5 రోజులకు తిరిగి సముద్రం అంతా వేటేస్తే కానీ నీ డెడ్ బాడీ బయటికి రాదు. అయితే రాయి కట్టి దుంకినా కానీ డెడ్ బాడీ బయటికి వచ్చే అవకాశం లేదమ్మా. అది కూడా రాయితో పాటు ఆ భూమిని ఫ్లాట్ అయిపోతుంది, తెలుసా నీకు? నువ్వు మామూలు దుంకినావు అనుకో, 2 రోజులకో 3 రోజులకో నీళ్ళు లోపల పడిపోయి 5వ రోజుకి సముద్రం నీ శవాన్ని బయటికి తేలేస్తుంది. కానీ రాయి వేసుకొని పడ్డావనుకో, ఆ రాయి ఎక్కడ ఉందో నీ శవం కూడా అక్కడే ఉంటుంది. ఎంత డీప్గా చెప్పింది. అంటే నువ్వు చచ్చినా నీ శవం కూడా వద్దురా నాయనా, నీ విశ్వాసం పెరిగిపోతే ఆ శవంతో కూడా నాకు పని లేదంటున్నాను డైరెక్ట్గా. ఇంత కఠినంగా మాట్లాడుతున్న యేసుక్రీస్తుకి యెహోవా తండ్రి తత్వాలు లేవంటావా? డైరెక్ట్గా చెప్తున్నా, మెడకు రాయి కట్టుకొని నువ్వు సముద్రంలో దుంకు. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవడం కన్నా సముద్రంలో రాయి కట్టుకొని దుంగిపోవడమే మేలు. సముద్రంలో రాయి కట్టుకుని నువ్వు పడ్డావంటే నీ డెడ్ బాడీ రాదు, నువ్వు బయటికి రావు. ఎవడో వచ్చి గజయితగాడు అంటే బాగా స్విమ్మింగ్ వచ్చినాడు, అలా దుంకి ఆ రాయిని మెడలకి తీసి నీ శవాన్ని వాడి భుజం మీద మోసుకొని ఆడు పైకి వస్తే కానీ నీ శవం బయటికి రాదు. విశ్వాసం విరిగిపోతే నీ శవంతో కూడా దేవునికి పని లేదని గుప్తంగా స్పష్టంగా వయసొచ్చిన పెద్దమాలకు, వయసు మీద పడుతున్న యవ్వనస్తులకు చెప్తున్న సందేశం ఇది. వాక్యం చదివితే అర్థం, వాక్యం చదివేంత మాత్రాన నేను చదివేసిన అంటే కాదమ్మా, దాని అర్థం కూడా చేసుకోవాలి. అర్థం చేసుకుంటే సరిపోతుంది, దాని ఆచరణలో పెట్టాలి.
నేను విశ్వాసిని, నేను విశ్వాసిని, నేను విశ్వాసిని. ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, జీసస్ మై ఎవ్రీథింగ్, జీసస్ మై ఎవ్రీథింగ్ అంటే కళ్ళు బలి కబర్లు సరిపోదమ్మా. If Jesus is everything, you have to own all the everything which is in Jesus Christ, and you have to live according to Him. Then only you have rights to say that Jesus is my everything. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందన. యేసువా వందన. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. పావనాత్మ తండ్రి స్తోత్రం. పావనాత్మ తండ్రి స్తోత్రం. కఠినంగా చెప్పాడు కదా. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడతో సావమన్నాడు కదా. ఇంకో ముచ్చట 7వ వర్షంలో ఇంకో మాట అంటున్నాడు. చెప్పమ్మా. ఆటంకములతో కూడిన ప్రపంచమా. ఏమంటాడు? ఆ వర్డ్ ఎంత స్పష్టంగా ఉంది చూడు. బాబా నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఉంటుంది కదా, రోమాలు నిలబడుతున్నాయి. ఏమంటాడు? ఆటంకములతో కూడుకున్న ఓ నా ప్రపంచమా. ఆటంకం, ప్రపంచం అంటేనే ఆటంకం. నేను ఈ పని చేస్తా అంటే ఎవడో వచ్చి అడ్డుపడతాడు. నేను లైవ్కి పోతుంటే అప్పుడే నా మొగుడు నన్ను ఛాయ్ అడుగుతాడు. ఒక కప్ ఛాయ్ ఇచ్చిపోరా. నేను అప్పుడే ప్రార్థన పోతుంటే ఎవడో ఒక చుట్టం వస్తాడు. అయ్యో ఎప్పుడు రానోడు వచ్చిండబ్బా, ఆయన జర మర్యాద చేసుకొని పోతాం. మన వాడు ఏమనుకుంటాడో. సచ్చినోడే ఊడుస్తాడు. ఆయన అంటున్నాడు ప్రపంచానికి ఆయన ఒక పేరు ఇచ్చాడు. ఈ ప్రపంచానికి ఆయన ఒక పేరు ఇచ్చాడు. ఏం పేరు అది? ప్రపంచానికి పేరు ఇచ్చాను, నీకు పేరు ఇచ్చిన అని చెప్పలే. చెప్పు, నేను సర్వసంతానం కాదు, నీ క్రిస్తుని వారసులు అని చెప్పవా? ఇప్పుడు చదివేవుగా ప్రపంచానికి ఆయన ఏం బిరుదు ఇచ్చాడు అమ్మాయి? ప్రపంచాన్ని దేంతో పోలుస్తున్నాడు ఆయన? చదువు. ఓరి ఆటంకములతో కూడిన ప్రపంచమా. ప్రపంచాన్ని పిలుస్తున్నాడు. ఆటముతో కూడుకున్న ఓనా ప్రపంచమా. ప్రపంచాన్ని అంటాడు ఆటంకములతో కూడుకున్న ప్రపంచమా. నీ పనుల్లో ఎప్పుడు ఒకటే, ఎవడు పైకి వస్తుంటే మన ఆటంకపరచాల. దేంతో ఆచపరుస్తూ ఒకటి ఆత్మ రెడీ ఉంటుంది, కనెక్ట్ అయిపోతుంది. ఆటంకములతో చేరించెదన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రపంచాన్ని అంటున్నాడు ఆయన, ఓ ఆకంఠపరిచే ఓ నా ప్రపంచమా. మళ్ళీ చదువుతారు కానీ మళ్ళీ వినాలన్నమాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనము. ఆటంకముతో కూడిన ప్రపంచమా. ఆటముతో కూడుకున్న ఓ నా ప్రపంచమా. మరి ప్రపంచమా అంటే ప్రపంచంలో ఎవరెవరున్నారు? ఈ భూలోకం మీద ఎవరెవరున్నారు? మనుషులని చెప్పరాదమ్మా. లోకంలో ఎవరున్నారు? మనుషులు. ఆకాశంలో ఏమున్నాయి? జూలో, అడవుల్లో ఏమున్నాయి? అయితే ఇప్పుడు ఈయన ప్రపంచాన్ని అంటున్నాడు కదా, మరి జంతువుల్ని పక్షుల్ని కూడా కలుపుకొని అంటుండా? లేదు. ఎందుకంటే అవి విశ్వాసం తప్పై అవికి మెడకు రాయేసుకుని చావాల్సిన అవసరం లేదు. ఒక పాముది తత్వం. ఏం తత్వం? దాన్ని కాటేయాలి. అది కాటేసే తీరుతుంది. సింహం దాని జూలు బట్టి వేడాడడం. జూలు అంటే దాని జుట్టు, దాని తోక పట్టుకుని వేలాడడం అంత ఈజీ కాదు. పట్టుకుంటే కొరికేస్తుంది. దాని తత్వం అది. అంతేనా? గద్ద, దాని తత్వం ఏమి? కింద ఉన్న పామును తీసుకెళ్లి పైన కొట్టి చంపడం. దాని ముక్కు దాని ఆయుధం. ఎంత విష పామానైనా అది ఏం చేస్తుంది? పైకి తీసుకెళ్లి చంపుతుంది. అది భూమి మీద పనిచేయలేదు, దాని రెక్కల పని చెప్తుంది కదా. సో జంతువులు దేవునికి విశ్వాసంగా ఉంటుంది, విశ్వాస ఘాతకం అయితే చేయదు. అది ఎవరిని అంటారు మరి? ప్రపంచమా? మనుషుల్ని అంటుండు. ఏమంటుండు? ఆటంకపరిచే ఓ నా ప్రపంచమా. చదువు. ఆటంకముతో కూడిన ప్రపంచమా. ఆటంతో కూడిన ఓ నా ప్రపంచమా. అనంతము ఆటంకములు తప్పవు. నీకు ఆటంకములు తప్పవు. నిన్ను ఎదుగుతుంటా అంటే నీ ఎదుగ నీయది ప్రపంచం. నీ సంఘ కాపర్ని ఎదుగ నీయడు.
ఎవడో ఒకడు పుట్ట సంఘానికి ఒకడు ఎవడో ఒక మంచోడు ఉంటాడు, నాలాంటి పిచ్చోడు. సేవ చేయండి తోస్తూ ఉంటాడు, వాళ్ళని అరుస్తూ ఉంటాడు, వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. వాడు దేవుడి సేవలో మార్గంలో నడిపించడానికి వాడు వెళుతుంటే ఆ సంఘంలో అది టార్చర్ అయిపోతుంది. ప్రపంచంలో అడుగడుగున ఆటంకమే. మంచి చేయడానికి చాలా ఆటంకం. నువ్వు పైకి వస్తున్నావు, నేను చూసి ఓర్చుకుంటా, నేను నడి రోడ్డులో నవలపాలు చేస్తాడు. మౌనం వధించు. ఏం చేస్తావు? మౌనం వధించు. ఎందుకంటే నీ తరఫున పోరాడడానికి ఒక మహా వ్యక్తి నిలబడ్డాడు. ఆయన నిన్ను అవమానపరుస్తాడు, నీ సేవను అవమానపరుస్తాడు, నీలో ఉన్న దైవ ఆత్మను అవమానపరుస్తున్నాడు. సో దైవాత్మనే ఆయన జవాబు చెప్పాలి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు జవాబు చెప్తే ఏం చేస్తావు? మాట తిరిగి ఒక 4 మాటలు చెప్తాను మాటలకు, అంతేనా? ఆ 4 ముట్టలు విలువైన మాటలుగా ఉండాలి, వాక్కు వచనమైన మాటలు ఉండాలి. ఈ ప్రపంచం నేను ఆటంకపరుస్తూనే ఉంటుంది. చదువు. కానీ అందుకు కారకుడైన వానిని అనంతరము నీ చేతి కాని నీ కాలు కాని నీకు పాపకారణమైనచో దానిని నరికి పారివేయుము. ఏమంటున్నాడు ఆయన? ఒకవేళ ఆటంకపరిచేది, ఇప్పుడు నువ్వు వాక్యం చదవడానికి నీ కళ్ళు ఆటంకపరుస్తున్నాయి, ఏం చేస్తావు? ఏ కన్నైతే ఆటంకపరుస్తున్నాను తీసి పాడేయమంటున్నావు. పాడేస్తావా? ఇప్పుడు యేసుప్రభు అన్నాడబ్బా, నీకు నీ కన్ను కానీ నీ చెయ్యి కానీ నీ కాలు కానీ నీ విశ్వాసానికి ఇవి అడ్డొస్తున్నాయంటే దాన్ని నరికేయమంటున్నాడు. ఇప్పుడు పితా పుత్ర పవిత్రాత్మ వేయడానికి చెయ్యి అడ్డొస్తుంది, చెయ్యి లేస్తలేదు, పనికి వస్తలేదు చెయ్యి, ఏం చేస్తావు? చెయ్యి నరికేయమంటున్నాడు కదా. నరుకుదామా? నరకము. ఏం చేయాలా? ఈ చెయ్యి లేవకపోతే దేవుడు ఇంకో చెయ్యి ఇచ్చాడు. ఈ చెయ్యి సహాయంతో పితాపుత్ర వేయి. ఇప్పుడు ఈ కాలు పనిచేస్తలేదు, ఇంకో కాలు ఇచ్చిన కదా ఆప్షన్లో, ఆ కాలు సాయం తీసుకొని ఈ కాలుకి నడక చెప్పి వెళ్ళి సేవ చేయి. నరకేయమంటే పరోక్షంగా ఫిజికల్ కటింగ్ కాదు, పనికిరాని దానికి పని చెప్పు. జీవము లేని జీవితానికి జీవాన్ని పోయి అసత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి సత్యమైన మార్గంలో నడుపు. అందుకే అన్నాడు, ఈ కళ్ళు ఈ చెయ్యి ఈ కాలు నీ విశ్వాసానికి అడ్డుగా ఉంటే కనుక దాన్ని తొలగించు, పెట్టకు. యేసుక్రీస్తు ఇంత కఠినంగా మాట్లాడొచ్చునా? ఎప్పుడైనా విన్నారా? కొని వినే ఉంటారు, కానీ విన్నట్టు నటిస్తారు. ఇప్పుడు ఇలా అంటుంటే కొంచెమంది విశ్వాసాన్ని జీవితంలో మనతో పాటు ఉన్న వారి విశ్వాసాన్ని చూపించడానికి వాళ్ళని ఏం చేయాలి? మనం ఐదర్ వాళ్ళకి పని చెప్పాలి, లేదా దేవుడికి అప్పుడు. మూడోది ఇంకా బెస్ట్ ఎంత పక్కన పెట్టాలి, ఎందుకంటే వీళ్ళ వల్ల మనకు డిస్టర్బెన్స్, మన విశ్వాసం దారి తప్పుతుంది. చదువు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ ఆపేసి అక్కడి నుంచి కంటిన్యూ. కాలు చేతులతో ఆరని అగ్నిలో దహింపబడుట కంటే అంగలార్కుడవై అవమాన జీవమును పొందుట మేలు. ఏమంటున్నావు? నువ్వు కాలు చేతులు ఉండి పాపం చేసి విశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి అడ్డుకొచ్చే ప్రతినిధాన్ని స్వీకరించి పరలోకానికి వెళ్ళి నీ సమాధానం నువ్వు ఇచ్చుకొని దేవుడి శిక్షానంతరము నువ్వు నరకంలో వెళ్ళి కాలు చేతులు బాగా ఉండంగా కూడా నువ్వు నరకంలో అగ్నిలో కాలివేయడము కన్నా నువ్వు అవటివాడిగా గుడ్డివాడిగా పరలోకానికి రావడం మేలు. అంతేనా అమ్మాయి? మళ్ళీ ఒక్కసారి చదువు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనము. నీ చేతికి కానీ నీ కాలుకు కానీ నీకు పాపకారణమైనచో దాన్ని నరికి పారివేయుము. కాలు చేతులు ఆరని అగ్నిలో దహింపబడుట కంటే అంగలార్కుడవై అవమాన జీవమును పొందుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారివేయుము. రెండవ కన్నుతో నీవు నరకాగ్నిలో దహింపబడుట కంటే ఒంటి కన్నుతో నిత్య జీవం పొందుట మేలు. ఇక్కడ ఆయన అంటున్నాడు,
కాలు, చేతులు, కళ్ళు అన్నీ ఉండి కూడా నువ్వు విశ్వాసాన్ని నిలబెట్టుకోక, విశ్వాసంలో స్థిరముగా నిలబడకుండా నువ్వు పాపం చేసి నరకంలో వెళ్ళి, ఆయన అగ్ని గురించి మాట్లాడు. అగ్ని అంటే ఎక్కడ ఉండదు? అగ్ని ఎక్కువ. ఆయన ఆ మాట అగ్నిలో కాలి వేయడం కంటే నా మాట స్పష్టంగా చెప్పిండా. ఇప్పుడు అగ్నిలో కాలి వేయడం అంటే ఎక్కడ అగ్నిలో కాలి వేస్తుంది? నరకంలో అని స్పష్టంగా చెప్తున్నాను. అంతేనా? నువ్వు నరకంలో వెళ్ళి అగ్నిలో కాలి బూడిదవడం కదా. కాలు, చేతులు, కన్ను, ముక్కంతా, నోరంతా బాగా ఉండి ఈ అందమైన శరీరాన్ని, ఆ ఆత్మను తీసుకెళ్ళి నువ్వు నరకంలో అగ్నిలో కాలి పాడివేయడం కన్నా, ఒకవేళ నీ కన్ను పాపం చేస్తుందంటే ఒక కన్ను తీసి బయట పారి, ఒక కన్నుతో నువ్వు పరలోకం రావడం మేలు. అంతేనా? అదే చెప్పింది కదా, నువ్వు గుడ్డివాడిగా పరలోకానికి రావడం మేలు. పూర్తి చేయడంతో నువ్వు నరకంలో కారడం కన్నా గుడ్డివాడిగా పరలోకానికి రా. దేవుడు నిన్ను స్వీకరించకుండా మాడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు, ఇంకా గర్వంగా స్వీకరిస్తాడు. అని అంటాడు, ఇతను కళ్ళు పాపం వైపు వెళ్తుంటే కన్నును బీకి పక్కన పడేసి ఒక కన్నుతో సేవ చేశాడయ్యా వీడు, కావున వీడు నా పరలోకంలో ఉండడానికి అర్హులని నేను పరలోకంలో తీసుకుంటాడు, నరకంలో పాడేయడని. ఎంత కఠినంగా చెప్పింది చూడు. నీ ఒంట్లో ఉన్న ఒక విలువైన కన్నును తీసేసుకోమంటున్నాడు. అందుకే యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో యోబు అంటున్నాడు, ప్రభువా ఒకవేళ నా కళ్ళు కామముతో ఎవరైనా చూస్తుంది అనుకుంటే కనుక నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటా. ఏమని? ఇక మీదట నేను ఎవరిని కామంతో చూడనే చూడు. ఇప్పుడు కామానికి మనసు ముందు పాడైతుంది, మనసు తర్వాత దేహంలో ఉన్న ఒక అవయవం బాగా పాడైతుంది. ఇప్పుడు కామానికి టెంప్ట్ అవుతున్నాం అనుకో, మరి ఏం కోసి బయట పడేసుకోవాలా? మనసు కోసి బయటపడాలా? ఆ కామానికి తలబడ్డ ఆ వస్తువునే అన్నాం, దాన్ని తీసి బయటపడాలి. ఆయన బూతులు మాట్లాడలేడు కాబట్టి ఆయన ఇంకా క్షుణ్ణంగా చెప్పాడు. కానీ కన్ను మీద ఉదాహరణ చూపించింది ఆయన. నీ కన్ను పాపం చేస్తుందంటే కనుక ఆ కన్నుని పెరికి బయటికి పాడు. అయితే ఇది చెయ్యాలంటే నీకు ధైర్యం కావాలి. ఏం కావాలా? ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే నువ్వు ఎవరిలో ఉండాలా? కొలిషన్లకు రాసిన లేఖ, పౌలు గారు కొలిషన్లకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనం చదువు. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి. మీరు యేసుక్రీస్తుని ప్రభుగా స్వీకరించితిరి. ఈ మాట మళ్ళీ చెప్తున్నా. యేసుక్రీస్తుని ప్రభుగా స్వీకరించి వారు ఎవరు? అందరూ స్వీకరించినారా? ఎవరు స్వీకరించారు? క్యాథలిక్స్, క్రిస్టియన్స్ కదా. క్రిస్టియన్స్ అంటే ఎవరు? క్రిస్తుల్లో ఉన్నవారు. అందులో ఆ వర్డ్ ఉంది క్రిస్టియన్స్. క్రిస్ట్ అంటే క్రైస్ట్, ఇన్స్ అంటే ఆయనలో ఉన్నవారు. క్రిస్టియన్స్ అంటే ఎవరైతే క్రైస్తవ మతంలో పుట్టాడో, క్రైస్తవ సేవలో పుట్టాడో వాడు క్రిస్తునికి చెందినవాడు. అంతేనా? వాడు క్రిస్తుని ఒప్పుకున్నట్టే. అంతే కదా అమ్మ? అంతేనా కదా? మళ్ళీ చదువు. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి. మీరు యేసుక్రీస్తుని ఆల్రెడీ మీ ప్రభుగా మీ పుట్టుకతోనే స్వీకరించారు. కనుక ఆయన సహచారులతో ఉండు. సహచారులు అంటే ఏమిటి? సహచార్యము అంటే ఏమిటి చెప్పమ్మా? సహచార్యము అంటే తెలుగు పదాన్ని నేర్చుకోవాలి తండ్రి. సహచార్యం అంటే ఆయనతో కలిసి ఉండటం. తెలుగులో ఇంకో మంచి మాట ఉంది, దాంపత్యం. దీనికి అర్థం తెలుసా? దాంపత్య జీవితం అంటే తెలుసా? నేను పెళ్లి చేసుకోలేదా? దాంపత్యం అంటే భార్యాభర్తలు, ఒక ఇద్దరి మధ్య దాంపత్యం ఉంటుంది. ఏమొచ్చినా వాళ్ళు విడిపోరు, కలిసి జీవిస్తారు మరణం వరకు. అది దాంపత్యం అంటారు. అది వివాహ జీవితం కంటే దానికి దాంపత్యం అని పేరు. క్రిస్తునితో కలిసి ఉన్న దానికి ఇది అసలైన పేరు. ఏం పేరు అది? సహచార్యము. ప్రభుతో నువ్వు కలిసి ఉండడం. గెటింగ్ యునైటెడ్ విత్ క్రైస్ట్, హావింగ్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. అయితే ఆయనను ఆధారముగా చేసుకొని
చేసుకొని ఆయనను నువ్వు ఆధారంగా చేసుకో. ఎవరిని? ప్రభువును ఏ ప్రభువును? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును నీ జీవిత ఆధారంగా చేసుకొని యేసయ్యా నీవే నా ఆధారం, యేసయ్యా నీవే నా జీవన మార్గం. యేసయ్యే నా జీవిత ఆధారం, యేసయ్యే నా జీవన మార్గము కూడా. ఆయన నేను ఆధారం చేసుకున్నా. నేను తినాలన్నా నాకు ఆయనని, నేను పడుకోవాలన్నా నాకు ఆయనని, నేను ఒంటిని వంచి కష్టపడాలంటే ఆ శక్తి ఇచ్చేవాడు ఆయనే. పుట్టి కూర్చొని తినాలంటే ఎట్లయితుంది? ఆయన యందు ఆయనతో ఉండి తినేవాడే మనిషి. ఆయన ఆధారం చేసుకున్న వాడే ఆయన బిడ్డ. మీ జీవితమును నిర్మించుకొనుడు అంటే నీ జీవితమును ఆయనలో కట్టుకో. మీకు బోధించిన విధముగా ఇక్కడ మళ్ళీ మంచిగా బోధించే విధముగా అంటే ఎవరు బోధించారు? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో క్రీస్తు బోధించాడు. కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో పౌలు బోధించాడు. ఫలానా మొదటి శనివారము ఆగస్టు మాసంలో నేను బోధిస్తున్నా. బోధనని బట్టి మన జీవితాలని పదిలపరచుకోవాలి. బోధనను బట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి. నువ్వెవడు మార్చనికే, నేనెవరు మార్చనికే అనడానికి వీల్లేదమ్మా. బోధనను బట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలా. నాకు తెలుసు నేను మారిపోతానంటే నీకు తెలిసి నేను కొన్ని తెలవాల్సింది ఇంకా కొండంత. ఆ తెలవాల్సింది కొండ అంత అంటే నువ్వు వాక్యమన్నా చదవాలా, బోధనన్నా వినాలి. సో బోధన వింటేనే నువ్వు దేవునిలో నిర్మించబడతావు. చదువు. కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం నువ్వు ప్రభులో నిర్మించిన దానివి. 2వ అధ్యాయం 7వ వచనం. నువ్వు మెల్లగా సగం నాకు బయటది నవ్వినంత మాత్రాన కుదరదు తల్లి. సారీ చెప్పు. విశ్వాసమును నానాటికి ఏం చదువుతావు? 2ఆ 3ఆ? ఇప్పుడు అది చెప్పు. మరి తప్పును సరిదిద్దావా? కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనం. సావు వస్తుంది వీడ పోతుంది. నువ్వు పోతే నేను పోయినాకనే గుర్తుకొస్తాను. కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. నీ విశ్వాసాన్ని రోజు రోజు పెంచుకో దేవునిలో. అమితముగా కృతజ్ఞతలై ఉండుడు. అమితము అనగా ఎప్పటికీ ఆయనకి కృతజ్ఞతా భావముతో ఉండు. ఎప్పుడు ఆయనకి థ్యాంక్స్ గివింగ్ గా ఉండాలి నీ జీవితం. ఎవడును తమ మోసకరమగు నిరనీత వాద్యములతో మేము వశము చేసుకోనకుండా. నిన్ను ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసేలా చూసుకో. అది కూడా దేంట్లో ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. See then that no one enslaves you by means of the worthless deceit of human wisdom. మళ్ళీ చదవమ్మా తెలుగులో. ఎవడైనా సరే తన మోసకరమైన నిరతకరమైన వాద్యం అంటే పనికి రాని విషయాలతో వశపరచుకోవడం అంటే ఏంది? ఇప్పుడు ఏదన్నా ఒక ఉందనుకో, దాన్ని వశపరచుకోవడం, దాన్ని సొంతం చేసుకునే వశపరచుకోవడం అర్థం. ఎవడో వచ్చి నీ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నువ్వు ఇలా కాదు, ఇలా ఉండు, నువ్వు ఇలా ఉంటే బెటర్, నువ్వు అలా ఉంటే బెటర్, నా ఆలోచన ప్రకారం అయితే నువ్వు ఇలా చెయ్యి. మానవ తలంపుతో నిన్ను నడిపించువాడు నిన్ను సమాధికే తీసుకుపోతాడు, నరకానికే తీసుకుపోతాడు, కానీ పరలోకానికి దేవుని దగ్గరికి తీసుకొని పోడు. మానవ ఆలోచన కలిగిన వాడు నిన్ను ఒకవేళ నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చెయ్యి అడ్వైస్, ఆ సజెషన్ ఇచ్చి నువ్వు నడిపిస్తున్నానంటే నువ్వు నరకానికి పోతున్నావు.
నువ్వు తొందరలోనే సమాధిలో కలవబోతున్నావు. కానీ ఎవరైతే బోధన ద్వారా నిన్ను బలపరుస్తున్నాడో, దేవుని ఆత్మతో నిన్ను బలపరుస్తున్నాడో, దేవుని శక్తితో నిన్ను ప్రేరేపిస్తున్నాడో, వాడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. వాడు నిన్ను ప్రభు ముందు నిలబడిస్తాడు. నీ ఉన్నతమైన భూలోకంలో, అతి ఉన్నతమైన పరలోకంలో సరైన స్థానం నిలబెట్టిస్తాడు. మనిషిని నడిపించేది 2 జ్ఞానం. ఒకటి లోక జ్ఞానం, ఒకటి దైవ జ్ఞానం. దైవ జ్ఞానం కలిగిన వాడు దేవుని చెంత, దేవుని పరలోకంలో నిలబడతాడు. లోక జ్ఞానం చెందిన వాడు దేవునికి ఏమై ఉంటాడు? ఎక్కడ రాసుందా? మొదటి తెస్సలో తీసియాను. ఇది జేమ్స్ చాప్టర్. అదిలా మర్చిపోయావు. నిన్న సాయంత్రం చెప్పిన వాక్యం ఇప్పుడు ఇలా మర్చిపోయావు. ఏమమ్మా సుజాత ఇట్లా చేస్తే ఎట్లా? జేమ్స్ చాప్టర్ 4 వర్సెస్ అధ్యాయం వర్షం 4 వర్సెస్ 4 నూతన నిబంధన చదువు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. జేమ్స్ 4:4 అమ్మాయి, నేను చెప్పింది కరెక్టే. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం చదువు. విశ్వాస రహితులారా. ఓ నా విశ్వాస రహితులారా. ఎవరైతే విశ్వాసాన్ని పెంచుకోక ఇంకా విశ్వాసాన్ని తగ్గిస్తున్నారో వాళ్ళని అంటున్నాయన. విశ్వాస రహితులారా, ఐక్యమును ప్రియమగు నెంచువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? అది ఐక్యం అనే వర్డ్ కాదు. సందేహం రాంగ్ ఉండదు. చూడు, ఐక్యము కాదది. ఐక్యం అంటే ఐక్యముకు లేదా? ఏమమ్మాయి నిద్ర వస్తుందా? ఆకలి వేస్తుందా? సుజాత సరిగ్గా చదువు అమ్మాయి. వాక్యం అనుకున్నా, జోక్ అనుకున్నా? సుజాత మళ్ళీ చదువు. యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం. విశ్వాస రహితుడా, విశ్వాసం లేని ఓ అల్పమానవా, సర్పపు సంతానమా, ఓ నీచపు ఆలోచన మానవా. ఐక్యము అనగా ఈ లోకానికి సంబంధించిన, ఈ లోకాన్ని పట్టుకుని తిరుగాడే ఓ నా మానవా, అల్ప విశ్వాసి, నువ్వు ఈ లోకాన్ని పట్టుకుంటే కనుక నువ్వు నాకు శత్రువు అని దేవుడు అంటున్నాడు. God says, whoever is stuck to the world, whoever is holding the world and living according to the world, is the best enemy to God. Is a terrible enemy to God. లోకాన్ని పట్టుకున్న వాడు దేవునికి శత్రువు. లోకాన్ని జయించి ప్రభులో నిలబడేవాడు దైవ సేవకుడు, దైవ బిడ్డ, విశ్వాసి, పరలోక రాజ్యంలో నిలబడ అర్హత ఉన్న గొప్ప వ్యక్తి. Those who are holding to the world, those who are holded, those who are stuck to the world, they are not going to enter the paradise of God. They are not going to enter into the heaven of God. People are not ready to accept this truth. ఈ సత్యాన్ని చెప్తే ప్రజలు వినడానికి రెడీగా లేరు. ఎందుకు రెడీగా లేరని చూస్తే వాళ్ళంతా ప్రపంచంలో కూరుకుపోయారు. అందుకే భక్తుడు బ్రదర్ రాజు రాసింది పాట. మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. ఏ మనిషిని నమ్మి? ఎవరి దగ్గర విశ్వాసం లేదో, ఎవడు దేవుళ్ళో లేడో, ఎవరిదో దేవుళ్ళో ఉన్నా నటిస్తున్నాడో వాణ్ణి నమ్మి మోసపోయాడు. మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. ఇంకా నీ కృపతో నన్ను మార్చుము యేసు, నీ కృపతో నన్ను మార్చుము యేసు, దేవాది
మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు, మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే. లోకం మారిపోవచ్చు, లోక స్థితిగతులు మారిపోవచ్చు, కానీ ఇదే లోకంలో జీవగల తండ్రిగా నీకై ప్రాణం అర్పించిన యేసు ఇంకా మారలేదు. ఆయన సజీవంగా అలాగే ఉన్నాడు. నువ్వు మనిషిని నమ్మి మారిపోయావు, ఆ మనిషిని మార్చేశాడేమో, నువ్వు అని ఏమన్నా మార్చేస్తున్నావేమో, కానీ మారని దేవుడు నా యేసు. చదువు. ఈ ఎవరైనా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడంటే వాని పక్కన పెట్టి వాక్కును బోధనలను విను. దేవుని ఇన్ఫ్లుయెన్స్ చేయని మనుషులు కాదు. కొలస్సీయులకు రాసిన లేఖ problem is going on. The last and final warning. కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనము. నీ మైండ్లో ఏదో డౌట్ ఉంది వాక్యం గురించి, నేను మళ్ళీ క్లియర్ చేస్తాను. ఆ డౌట్ని ఇక్కడ పెట్టుకొని ఈ రోజు టాపిక్ని డిస్టర్బ్ చేయి. కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం. తప్పు జరుగుతుంది, సరిదిద్దాలి అప్పుడు. ఓకే గో అహెడ్. కొలస్సీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనము. ఎవడైనా మోసకరణమగు నిర్ణయిత వాద్యములతో మేము వశము చేసుకొనకుండా చూచుకొనుడు. ఆ తాత్య వాద్యములు క్రీస్తునకు చెందనివి. తాత్య వాద్యములు క్రీస్తునకి చెందినవి కావు. ఈ లోక జ్ఞానం క్రీస్తు జ్ఞానం వేరు. యేసు ప్రభు జీవించే కాలము 33 సంవత్సరాల వరకు దేవుని జ్ఞానంతోనే జీవించాడు. ఈ లోక జ్ఞానం ఆయనకు అలవాటు కాలేదు. ఈ లోక జ్ఞానం ఎక్కడితో ఆయన కనెక్ట్ కాలేదు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించిన ఏ దాన్ని ఆయన పట్టుకోలేదు. ఈ లోకానికి సంబంధించిన ఏ జ్ఞానం ఆయన చెవులో వేసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనను కూడా లోక జ్ఞానంతో వెళ్ళి చెడగొడుతుంటే వాళ్ళని ఎల్లగొట్టింది బయటికి. ఈ లోక జ్ఞానం నాకు వద్దు, నాకు దైవ జ్ఞానం. తన తండ్రి చెప్పినట్టుగా చేశాడు, ప్రాణాలు సైతం ఇచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు లూకా 6వ అధ్యాయం 46వ వచనంలో ఏమన్నాడు చదువు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 లూకా 6వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనము. నేను చెప్పినట్లా యేసుప్రభు అన్నాడు ఈ మాట. నేను చెప్పింది చెప్పినట్లా చెప్పినట్టుగా చేయకపోవడంతో ప్రభు అని నన్ను ఊరికే పిలుచుచున్నారేలా. ఊరికే పిలుస్తున్నావు ఎందుకు? నువ్వు లోక జ్ఞానంలో ఉన్నావు అంటే, నువ్వు లోక జ్ఞానంలో ఉంటూ లోకంలో నేను ఇచ్చినవన్నీ అనుభవిస్తూ ఇటు దైవత్వంగా కూడా ఉంటూ నేను దైవంగా ఇచ్చే ప్రతిదీ అనుభవిస్తూ, కానీ నేను చెప్పింది మాత్రం విను. నేను కావాల్సిన నా నుంచి కావాల్సినవన్నీ నువ్వు తీసుకో. మంచి ఆరోగ్యం తీసుకో, మంచి పంట తీసుకో, మంచి పండ్లు తీసుకో, మంచి ఆహారం తీసుకో, మంచి నీరు తీసుకో, మంచి దేహం తీసుకో, మంచి బట్టలు వేసుకో. ఈ లోకంలో నేనే ఇవన్నీ నీకు ఇస్తున్నా, ఇవన్నీ తీసుకో. కానీ నేను నేర్పించే దాన్ని మాత్రం నువ్వు తీసుకోకపోదు. తీసుకోకపోగా మళ్ళీ 2 చేతులు పైకెత్తి ప్రభువా 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 అని ఎందుకు పిలుస్తున్నావు? ఈ స్పుట్టింగ్ క్వశ్చన్ ప్రశ్నిస్తున్నాను. నేను నాదని అన్ని అనుభవించి మరి నేను చెప్పిందే వింటారు. పని చేసే వ్యక్తి దగ్గర తన యజమానుడు ఏం చెప్తే పనుడు అది చేయాలి. ఆ యజమానుడు చెప్పింది ఆ పనుడు చేయకపోతే వాడు జీతం గట్టిపడు. యజమానుడు చెప్పింది పనుడు చెయ్యాలి, అంతేనమ్మా? నేను పనికి పోతా కానీ ఉట్టి కూర్చుంటా ఏం పని చేయండి జీతం ఇస్తారా? ఇయ్యరు కదా. దేవుళ్ళో కూడా నువ్వు దేవుడు చెప్పింది వినక నాకు అన్నీ ఇమ్మంటే దేవుడు ఇస్తాడా? మరి ఏమన్నా అంటే దేవుడు అన్నాడు నా నామం నువ్వు ఏమైనా అడుగు నేను ఇస్తా అన్నాడు కాబట్టి అడుగుతున్నాయి. ఇస్తే మంచోడు, ఇవ్వకపోతే చెడ్డోడు, అంతేనా? అని ఎందుకు మంచి అడిగితే ఎందుకు ఇవ్వలేదు?
నేను ఏం చెడ్డ చేసినా అని అడిగింది ఇవ్వలేదని ఆలోచించి వాడే దైవం అన్నది అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నావు? ఊకే నేను చెప్పింది విన్నప్పుడు, నేను చెప్పింది విను, దాని తర్వాత నన్ను ప్రభు అని పిలు, లేకపోతే పక్కన పో. నన్ను పిలిచిన చాలామంది ఉన్నారు, ఇంకా నేను వాళ్ళ దగ్గర పోవడం ఊకే టైం వేస్ట్ చేయదు. హల్లెలూయా. దేవుడికి నీకు మధ్య ఒక ఒప్పందం ఏంటంటే, నేను చెప్పింది చెప్పినట్టు విను. అబ్రహాం చెప్పింది విన్నాడు, ఆత్మీయ తండ్రి అయ్యాడు. మోషే చెప్పింది విన్నాడు, అందుకే 10 ఆజ్ఞలు తెచ్చాడు. జోషువా చెప్పింది విన్నాడు, యెరికో గోడను కూల్చాడు. ఆరోన్ చెప్పింది విన్నాడు, చెప్పింది విన్నప్పుడు తన కొడుకుల్ని పోగొట్టుకున్నాడు, చెప్పింది విన్నప్పుడు ప్రధాన యాజకుడు అయ్యాడు. మిరాయం దేవుడు చెప్పినట్టు విన్నప్పుడు ఆయన స్తుతి ఘనత మహిమ చేసి ఆరాధనలాగా అయిపోయింది. ఎప్పుడైతే ఆమె చెప్పింది వినలేదు, ఆయన ప్రభు చెప్పింది వినలేదు, ఆమె కుష్ఠరోగిగా మారిపోయింది. దానియేలు చెప్పింది విన్నాడు, సింహాల బోన్లో ఉన్నా కూడా బ్రతికి బయటపడ్డాడు. ఎజికేల్ దేవుడు చెప్పింది విన్నాడు కాబట్టి ఎండిపోయిన ఎముకలకు కూడా జీవం పోశాడు. దావీదు చెప్పింది విన్నాడు కాబట్టే 12 కొడుకు సొలొమోను జ్ఞానగలవాడుగా చేశాడు. సొలొమోను దేవుడు చెప్పింది విన్నాడు కాబట్టే ఆలయం కట్టాడు. నెహెమ్యా చెప్పింది విన్నాడు కాబట్టే మళ్ళీ యెరూషలేము గోడల్ని పునర్నిర్మించాడు. ఎజ్రా దేవుని వాక్యాన్ని వర్షంలో కూడా బోధించాడు. దేవుడు మనం చెప్పింది విన్నాడు కాబట్టే తను పెద్ద సేవకుడుగా మారాడు. ఎంతమంది అబూకు, మలాకి, జెర్మాయా చెప్పింది విన్నాడు కాబట్టి బావిలో పడ్డ తర్వాత కూడా దేవుని వాక్యాన్ని గొంతెత్తి ప్రకటించాడు. బారుకు దేవుడు చెప్పింది విన్నాడు కాబట్టి సువార్తను రాసుకుని వెళ్ళి మరి చర్చి దగ్గర బోధించాడు. ఆమోసు దేవుడు చెప్పింది విన్నాడు కాబట్టి మరియమాత గురించి ప్రకటించగలిగాడు. మలాకి దేవుడు చెప్పింది విన్నాడు కాబట్టి అన్యాన్ని ఎదిరించగలిగాడు. యెషయా దేవుడు చెప్పింది విన్నాడు కాబట్టి నాలుక మీద తన పాపాన్ని దేవుడు అగ్నితో కాల్చాడు. ఇంకేమైనా ప్రవర్తన మర్చిపోయినా పాత నిబంధన? ఓబేద్యా దేవుడి మాట విన్నాడు కాబట్టి ఒకే గాడిద మీద వెళ్ళి ఎన్ని సవరణలు చేశాడు. న్యాయాధిపతిలో సంసోను దేవుడి మాట వినలేదు కాబట్టి తనకు తానే ఒక స్త్రీ మత్తులో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సామువేల్ దేవుడి మాట విన్నాడు కాబట్టే 2 సేవకులు సౌలుని దావీదుని అభిషేకించగలిగాడు. దేవుడి మాట ఎలీజా దేవుడి మాట విన్నాడు కాబట్టే 430 ప్రవక్తలను అడ్డంగా నరికి చంపాడు. ఎలీషా దేవుడి మాట విన్నాడు కాబట్టి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలను దాగితే మనుషులు జీవం పొందుకున్నారు. గాజీ దేవుడి దగ్గర నుంచి ఎలీజా సొమ్మును దొంగలించాడు కాబట్టి కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. దేవుని మాటను విన్నవాటే దేవుడు వాడికి అన్ని ఇస్తాడు. ఈ ప్రవక్తల పేరు అన్ని చెప్పినా కదా, టక్కా 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 అని. వీళ్ళందరూ దేవుని మాటలు విన్నారు కాబట్టి వాళ్ళు బైబిల్లో ఉన్నారు. వాళ్ళ గురించి మనం బోధించుకుంటున్నాం. వాళ్ళని బట్టి మనం ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాం. సో దేవుడు చెప్పింది చెప్పినట్టు విను. వినకుండా అడ్డం పడి లబో దిగో అని మొత్తుకున్నప్పుడు కూడా దేవుడు కండిషన్ పెడతాడు. ఏమంటాడు? ఎప్పుడైనా నా మాట విను. అయితే విచిత్రం ఏంటంటే ఇదే తత్వము తల్లిదండ్రులు పిల్లలు చెప్తే వాళ్ళు వినకపోతే నేను చెప్పింది విన్నారా, అందుకే సర్వనాశనం అయిపోయింది. తల్లిదండ్రులు చెప్తే ఉత్తమం. ఆ తల్లిదండ్రులే సృష్టించిన దేవుడు చెప్తే మాత్రం వాడు పాపం. దేవుడు చెప్తారా? మళ్ళీ ఎప్పుడు నీకు వస్తే నాకు అర్థం కాదు. దేవుని పాపానికి ఎదిగే చూస్తున్నాడు. ఇప్పుడు యోగం 4వ అధ్యాయం 4వ వచనం ఏం చదివినాం? లోకాన్ని పట్టుకున్నవాడు దేవునికి ఏమైండు? అయిందా? విరోధి అయిందా? దేవుడు వాడిని విరోధిగా చూస్తుంటే వాడు ఇక ఏం పొందకూడదా? దేవుని నుంచి ఏం పొందకూడదా? అప్పుడు వాడు దేవుని ఏం భావిస్తాడు? నేను చెప్పింది ఏంటంటే ఆలోచించమ్మా, ఆయన ఏం చెప్తున్నాను. నాకు తెలిసి రాజుడు ఎప్పుడు తప్పు చెప్పడు. వాక్యం నిమిత్తంలో అసలే తప్పు చెప్పడు. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి గల పిత సర్వేశ్వర, కృపకు ముట్టైన దేవ, నా ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, ఇదిగో తండ్రి నీ దివ్య దినమందు మా తల్లి మరి యొక్క ప్రస్తుత ఆత్మ ద్వారా ఆయన పొందుకున్న అదే ఆత్మ ప్రతి స్త్రీను ప్రతి తల్లిని పొందుకొని ఆయన ఎంతో ఓపికగా సమాధానంగా జీవించి విశ్వాసాన్ని ఎలా మరియమాత పదిలంగా తన మనసులో దాచుకొని
తన కుమారుడు చనిపోతున్న తన విశ్వాసాన్ని చెట్టు చెదరక సిలువ కింద నిలబడి ఆ చనిపోతున్న కుమారుని చూసి ఆ గొప్ప విశ్వాసాన్ని తను నిలబెట్టుకుందో అదే విశ్వాస గల తల్లిని పట్టుకుని నేను ప్రార్థింపగా, ఇదిగో నాయన, ప్రతి కుటుంబంలో కష్టము, నష్టము, సుఖము, వేదన, బాధ సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని మనుషుల జ్ఞానంతో పరిపాలించకుండా నీ దైవ జ్ఞానంతో పరిపాలించమని నీ పరిశుద్ధ నామంలో పట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుని వాక్కును బట్టి వచనాన్ని బట్టి జీవింతురు కాక. ఈరోజు వాక్యం ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ విను. ఎలా అయితే ఒక సినిమా నీకు అర్థం కాకపోతే పదే పదే ఆ సినిమా 2 సార్లు 3 సార్లు చేసి అర్థం చేసుకుంటావో, ఒక సినిమా కూడా ఒక మనిషి ఆలోచన నుంచి పుడుతుంది. ఆ సినిమా అర్థం కాదు 2 సార్లు వెళ్ళి చూస్తావు, 3 సార్లు వెళ్ళి చూస్తావు. సీరియల్ కూడా నాకు అర్థం కాలే అని మళ్ళీ తిరిగి చూస్తావో, అట్లనే ఈరోజు వాక్యం అర్థం కాకపోతే మళ్ళీ తిరిగేసి చూడు, రిమైండ్ చేసి చూడు, నీకు వాక్యం అర్థమవుతుంది. అప్పటికీ అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయి, నా నంబర్ స్క్రీన్ పైన పెట్టారు, నేను నీకు ఆ వాక్యానికి దగ్గర సమాధానం ఇస్తాను. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని పంచండి, దేవుని నిత్య నిరంతర నిబంధనలతో జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.